హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను నిన్న చెప్పాను కదండి బ్లాగ్లో ఏమేమి షాపింగ్ చేశానో చూపిస్తా అనేసి. పీవీపీ మాల్కి అయితే వెళ్ళాను కదా, ఏమేమి షాపింగ్ చేశామో చూపిస్తాను మీకు. చూడండి, నా బర్త్డే షాపింగ్ అని చెప్పి వెళ్ళాను. మా పాప అయితే బొమ్మ కొనుక్కుంది. చూడండి ఎలా ఉంది బొమ్మ, బాగుందా? ఈ టాయ్ అయితే కొనుక్కుంది. బొమ్మ కొనివ్వలేదని అలిగింది చాలాసేపు. డ్రెస్ దీపావళి వస్తుంది కదా, దీపావళికి డ్రెస్ కూడా కొనుక్కోలేదు, అలిగి బొమ్మ కొనలేదని డ్రెస్ కొనుక్కోలేదు. ఐస్ క్రీమ్ తినలేదు. అలిగిందంటే ఇంకంతేనండి. అలిగిందంటే ఇంకేమీ అసలు మనం చెప్పేది వినిపించుకోదన్నమాట. అలిగి ఏడుస్తూనే ఉంది ఆ రోజు మొత్తం. నెక్స్ట్ వచ్చేసి మా బాబు కోసం అయితే షాప్లో తీసుకున్నాము. ఈ టీషర్ట్ అయితే తీసుకున్నాడు బాబు. ఇది వచ్చేసరికి ట్రెండ్స్లో తీసుకున్నామండి ఈ టీషర్టు. అలానే బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా వస్తుంది, ఫ్రంట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట. టీషర్ట్ అయితే బాగుంది, క్వాలిటీ క్లాత్ కూడా బాగుంది. మేము వెళ్ళినప్పుడు అయితే ఇది పెట్టారండి హ్యాంగర్కి. ఈ షర్ట్ పైలో టీషర్ట్ పైన ఈ షర్ట్ పెట్టి సెట్ చేసి పెట్టారు అలాగా. అయితే చూడగానే నచ్చింది, షర్ట్ అయితే నాకు బాగా నచ్చింది. బాబు అయితే టీషర్ట్ కూడా చూసి టీషర్ట్ కూడా కావాలి అన్నాడు, అందుకని టీషర్ట్ కూడా తీసుకున్నాము. ఇలా వచ్చింది షర్ట్ అయితే. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్. ఫ్రంట్ కూడా సేమ్ అలానే, ఇది ఫ్రంట్. ఇలా వాళ్ళైతే ఇలా పెట్టారండి, సెట్ చేసి కోట్లా పెట్టారు షర్ట్ని. మా వాడు చూసి నాకు టీషర్ట్ కూడా కావాలి అని, వాడికి ఏంటంటే షర్ట్ పైన టీషర్ట్ పైన షర్ట్లా వేసుకోవడం అంటే ఇష్టం అనమాట. అందుకనేసి అలా కావాలనేసి అడిగాడు. సరే ఓకే బాగుంది కదా అనేసి మేము కూడా తీసుకున్నాము. ఇలా అనమాట. నాకు సరిగ్గా పెట్టడం రావట్లేదు కానీ ఇలా వస్తుంది. టీషర్ట్ పైన షర్ట్ ఇలా పెట్టేసి ఉంది హ్యాంగర్కి. నేను వచ్చి షర్ట్ రెండు అయితే తీసుకున్నాడు. షర్ట్ కూడా క్లాత్ బాగుంది, కలర్ కాంబినేషన్ అది అంతా బాగుంది. ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి. మేమైతే పీవీపీ మాల్లో చేసిన షాపింగ్ అయితే ఇది ఒకటేనండి. బాబుకి అయితే షర్ట్ ఒకటి తీసుకున్నాము అంతే, ఇంకేం తీసుకోలేదు. ఇంత పెద్ద బిల్ ఇచ్చారు షర్ట్కి అయితే. బిల్ వచ్చేసరికి మనకి 1200 అయిందండి. షర్ట్ వచ్చేసరికి 799 పడింది. టీషర్ట్ వచ్చేసరికి 399 పడింది అంతే. డిస్కౌంట్ అయితే ఏం లేదు మనకి. ఇదిగోండి 1206 కనిపిస్తుందా? రివర్స్లో ఉంది కదా కెమెరా, అటు సైడ్ అయితే బాగా కనిపిస్తుంది. 1206 అయింది అమౌంట్ అంతేనండి. నెక్స్ట్ అక్కడ నుంచి పాప అయితే అలిగిందనమాట. అలిగేసి తనైతే ఏమీ తీసుకోలేదు. మా హస్బెండ్ అయితే ఐస్ క్రీమ్ ఇప్పించినా నాకు వద్దు అనేసి అలిగి కూర్చుంది. అక్కడ నుంచి నెక్స్ట్ మేమైతే ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంటికి వచ్చినాక ఆమె అలిగి ఉందనేసి మళ్ళీ మా హస్బెండ్ గ్రాసరీస్ తెచ్చేది అయితే ఉందన్నమాట. గ్రాసరీస్ అయిపోయినాయి. అయితే నేను అన్నాను డీమార్ట్కి అయితే వెళ్తాను, డీమార్ట్ దగ్గర కొనిస్తానని చెప్పాను తనకి టాయ్. అక్కడ డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ టాయ్ అయితే తీసుకుంది. ఇది వచ్చేసరికి మనకి 350 రూపీస్ పడిందండి. టాయ్స్ అన్నీ చూసింది, బట్ ఏం తీసుకోవాలో అర్థం కాలేదు దానికి. ఫైనల్గా ఈ టాయ్ అయితే నచ్చిందంట. పింక్ తీసుకుంది ఫస్ట్. పింక్కి అయితే ప్రైస్ ట్యాగ్ లేదు అనేసి ఈ టాయ్ అయితే తీసుకుంది మళ్ళీ తను. డీమార్ట్లో అయితే ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. డీమార్ట్లో వచ్చేసరికి సోప్స్ తీసుకున్నాను హిమాలయావి. నెక్స్ట్ వచ్చేసరికి విమ్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ పియర్స్ తీసుకున్నాను, పియర్స్ సోప్స్. పియర్స్కి కలర్స్ ఉన్నాయి, చూద్దాం ఎలా ఉంటుందనేసి ఇవి ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ తాలింపు గింజలు తీసుకున్నాను. నెక్స్ట్ బ్యాటరీస్, స్మాల్ బ్యాటరీస్, చిన్న బ్యాటరీస్ ఉంటాయి కదండి, అవి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ దీపావళి వస్తుంది కదా, దీపావళి ఐటమ్స్ అయితే చాలా వచ్చాయి. హ్యాంగ్ చేసుకునేవి, అట్లా క్యాండిల్స్ పెట్టుకొని అలా స్టాండ్స్ టైప్ చాలా వచ్చాయి. బట్ నేనైతే ఏం తీసుకోలేదు, ఎందుకు ఇంట్లో ఊరికే వేస్ట్ అనేసి ఈ 2 క్యాండిల్స్ అయితే తీసుకున్నాను. స్మెల్ అయితే బాగా వస్తున్నాయి. ఇది పర్పుల్ ఒకటి, పింక్ ఒకటి తెచ్చాను, బాగున్నాయి ఇవి.
దీపావళి అప్పుడు క్యాండిల్స్ దీపాలు పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి నెక్స్ట్ వచ్చేసరికి అప్పడాలు తెచ్చాను. పాపడ్, ఒకటి తీసుకున్నాను. ఇంకా పిల్లల కోసం స్నాక్స్ అలా ఏం తీసుకోలేదు. మా పాపకైతే నాప్కిన్స్ అన్ని పోగొట్టేసింది, అందుకనేసి ఒక సెట్ నాప్కిన్స్ అయితే తీసుకున్నాను. ఇవి అందరికీ తెలుసు కదండి, డిమార్ట్ వెళ్ళి అందరికీ తెలుసు. ఇవైతే 59 రూపీస్ పడ్డాయి. 4 నాప్కిన్స్ వచ్చాయి, 4 కలర్స్. ఆల్రెడీ తెచ్చాను ఇంతకుముందు, మొత్తం పోగొట్టేసింది, మళ్ళీ తీసుకున్నాను. ఇది స్కూల్కి వెళ్తున్నారు కదా, అక్కడ ఇక్కడ పడేసేసుకొని వస్తూ ఉంటారు. ఇంకొచ్చేసి ఇవన్నీ గ్రాసరీస్ ఏనండి. మినపప్పు, ఇడ్లీ రవ్వ అవి తీసుకున్నాను. మినపప్పు, ఇడ్లీ రవ్వ, బాస్మతి రైస్, బెల్లం, వేరుశనగకాయ పప్పులు, ఇక అవే అన్నమాట. ఇంకంతే తెచ్చాను, ఇంకేం లేదు. ఉప్పు, ఇంకా అవే తెచ్చానండి. బర్త్డే షాపింగ్కి అయితే వెళ్ళాం కదండి. బర్త్డే షాపింగ్లో అయితే ఏం తీసుకోలేదు. ఇది టాప్ అయితే ఇది ఒకటి తీసుకున్నాను, మెరూన్ కలర్ టాప్ అయితే తీసుకున్నాను డీమార్ట్లో. ఇలా ఉంటుంది టాప్, నలిగిపోయింది. దాంట్లో పెట్టేసరికి యోగ్ పార్ట్ వర్క్ ఉంది కదండి, డిజైన్ ఇదైతే నచ్చింది నాకు. మెరూన్ ఈ కలర్ టాప్ కూడా లేదు నా దగ్గర, అందుకనేసి మెరూన్ కలర్ టాప్ అయితే తీసుకున్నాను. కింద వరకు ప్లెయిన్ వస్తుంది, హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా బార్డర్ ఇచ్చారు. ఇదైతే నేను ఎందుకు తీసుకున్నానంటే, మాకు మేల్మత్తూరు వెళ్ళేది ఉందండి. మేల్మత్తూరు ఓం శక్తి అమ్మవారి పీఠానికి అయితే వెళ్తాము మాలేసుకొని. లాస్ట్ ఇయర్ నుంచి అయితే నేను కూడా వెళ్తున్నాను. అమ్మ వాళ్ళు ఎప్పటి నుంచో వెళ్తున్నారు, బట్ లాస్ట్ ఇయర్ నుంచి నేను కూడా వెళ్తున్నాను. వెళ్ళినప్పుడు మనం మాల వేసుకున్నప్పుడు ఓన్లీ రెడ్ వేసుకోవాలన్నమాట, మెరూన్ ఆర్ రెడ్. అందుకనేసి ఉంటుంది అనేసి ఒకటి టాప్ నచ్చి ఇదైతే తీసుకున్నాను డీమార్ట్లో. దీని ప్రైస్ అయితే 399 పడిందండి, 400 పడింది కాస్ట్. బట్ క్లాత్ అదంతా బాగుంది, బట్ వాష్ చేస్తే ఎలా ఉందో తెలియదు, కానీ క్లాత్ అయితే బాగానే ఉంది చూడటానికి. బట్ దీన్ని మనం గోల్డ్ చున్నీ, గోల్డ్ లెగ్గిన్ వేసి కూడా స్టైల్ చేసినా బాగానే ఉంటుంది టాప్. బట్ మేల్మత్తూరు అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం దీనికి రెడ్ చున్నీ, రెడ్ ప్యాంటే వేసుకోండి, మొత్తం రెడ్డే ఉండాలి అమ్మవారి దగ్గరికి వెళ్తే. బట్ శారీస్ వేసుకోవచ్చు, కానీ శారీ క్యారీ చేయడం కష్టము అనేసి నేనైతే డ్రెస్సెస్ తీసుకెళ్తాను ఎక్కువ. బ్లౌజెస్ అయితే ఎంబ్రాయిడరీ వచ్చి బాగున్నాయండి, నచ్చినాయి. కొన్ని కలర్స్ అయితే మనకి దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు కదా, మిక్స్ అండ్ మ్యాచ్ లాగా బాగుంటాయి అనేసి కొన్ని బ్లౌజెస్ అయితే తెచ్చుకున్నాను. ఆ కలెక్షన్ అయితే మీతో షేర్ చేస్తాను. బ్లౌజెస్ మనం నార్మల్గా స్టిచ్ చేయించుకుంటే మనకి ఎక్కువ కాస్ట్ తీసుకుంటున్నారు. అలానే ఇది మెటీరియల్తో పాటే వర్క్తో పాటే మెటీరియల్ వచ్చేసింది. మెటీరియల్తో పాటు వర్క్ కూడా ఇచ్చేసారు మనకి. చూడండి ఇలా ఉంది డిజైన్ అయితే, చూడండి చాలా బాగుంది కదా డిజైన్, నాకైతే నచ్చింది. ఇది పర్పుల్ కాదు, బ్రింజాల్ కలర్, వైలెట్ కలర్ బాగుంటుంది, మ్యాచింగ్ అవుతుంది అనేసి తెచ్చుకున్నాను. ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ డిజైన్ అయితే ఇలా వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ డిజైన్, బ్యాక్ ఇలాగా కట్ వర్క్ లాగా వచ్చి రౌండ్ వస్తుంది అనమాట, స్కాలప్ వస్తుంది, రౌండ్ వస్తుంది బ్యాక్. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా వచ్చి స్కాలప్ వస్తుంది, బాగుంది. మనకి గోల్డ్ ఉండడం వల్ల త్వరగా సెట్ అయిపోతాయి. గోల్డ్ ఏదైనా శారీ మిక్స్ అయినప్పుడు గోల్డే కదా ఎక్కువ కాంబినేషన్ ఉంటుంది మనకి, అందుకనేసి గోల్డ్ కాంబినేషన్లో వచ్చి తీసుకున్నానండి. ఇలా వచ్చింది వర్క్ అయితే. ఇది వచ్చేసరికి మనకి వైలెట్ కలర్. ఎలా ఉంది వర్క్ ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి నాకు. అలానే నెక్స్ట్ దానికి లైనింగ్ కూడా తీసుకున్నాను, స్టిచ్చింగ్ అయితే ఇవ్వాలి మిషన్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి. ఇది మనం బయట స్టిచ్ చేయించుకోవాలంటే మనకి వర్క్కే వేస్తున్నారు 1200, 80, 15, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా వేస్తున్నారు మనకి స్టిచ్చింగ్ కాస్ట్. ఇదిగోండి హ్యాండ్కి అయితే ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి స్కాలప్ వస్తుంది, ఇలా లీవ్స్, ఫ్లవర్స్, బాగుంది కదండి డిజైన్. గ్రీన్, డార్క్ గ్రీన్ అనమాట ఇది. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇలా వస్తుంది, స్కాలప్ వచ్చి డిజైన్ ఇలా వచ్చింది. నా దగ్గర గ్రీన్ బ్లౌజ్ చాలా తక్కువ ఉన్నాయండి, అందుకనేసి గ్రీన్ అయితే తీసుకున్నాను ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫ్రంట్ నెక్ అనమాట, ఇది ఫ్రంట్ నెక్ వస్తుంది మనకి. చూడండి ఒకసారి, ఇది నెక్స్. ఇది వచ్చేసరికి ఒక హ్యాండ్, ఇటు సైడ్ ఒక హ్యాండ్, ఫ్రంట్
అలానే బ్యాక్ దీనికి కూడా లైనింగ్ తీసుకున్నానండి. మిషన్ దగ్గర ఇచ్చి స్టిచ్ చేయించాలి. ఇంకో 2 అయితే మిషన్ దగ్గరే ఉన్నాయి. స్టిచ్చింగ్‌కి ఇచ్చాను. అవి వచ్చినాక ఇవి ఇద్దామనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. అవి వచ్చాక ఇవి ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది పర్పుల్ కలర్ అండి. ఇది పర్పుల్ మనకి చూడండి. హ్యాండ్ అయితే ఇలా వస్తుంది. హ్యాండ్ ఇలా వస్తుంది. మనకి హిల్స్ టైప్‌లో ఇలా వస్తుందనమాట హ్యాండ్. స్కాలప్ వస్తుంది కింద. నెక్స్ట్ వచ్చేసరికి నెక్. ఇది బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ అయితే ఇలా వస్తుంది. రౌండ్‌గా వచ్చి ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. ఇలాగ అక్కడక్కడ చిన్న బుటీస్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ నెక్. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇలానే వస్తుంది. ఫ్రంట్ నెక్ ఇది. మళ్ళీ ఫ్రంట్ నెక్ ఒక హ్యాండ్ ఇది. బాగుంది కదండి డిజైన్. ఇది కూడా దీనికి కూడా లైనింగ్ తెచ్చాను. మిషన్ దగ్గర ఇవ్వాలి. అన్నిటికీ లైనింగ్స్ అయితే పట్టుకొచ్చానులేండి. ఇది వచ్చేసరికి బ్లూ. ఇది కరెక్ట్. ఈ బ్లూని ఏమంటారు నాకు తెలీదు. ఇది ఫస్ట్ చూపించాను కదండి, ఇది సేమ్ డిజైన్. ఇది వచ్చేసరికి ఫ్రంట్ నెక్. మనకి ఇది వచ్చేసరికి బ్యాక్ నెక్ అనమాట. ఇది బ్యాక్ నెక్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా వచ్చింది. ఈ క్లాత్ కాటన్ పట్టు ఏదో అంటారు కదండి, కాటన్ సిల్క్ సంథింగ్ ఆ టైప్ క్లాత్. మనకి బయట తీసుకోవాలంటే మీటర్ 100 అట్లా ఉంటుంది అనుకుంటా. అంటే క్వాలిటీని బట్టి ఉంటుంది. బట్ ఇది ఎంత అనేది నాకు తెలియదు. బట్ క్వాలిటీ అయితే షైనింగ్ అది అవుతూ బాగుంది. ఈ క్లాత్ కూడా చూపిస్తానండి. ఇది ఇప్పుడు ఫస్ట్ చూపించాను కదా ఈ డిజైన్. ఇదిగోండి ఈ డిజైన్. ఇది సేమ్ అనమాట. ఇది సేమ్ ఒకటే ఉంటుంది. బట్ నాకు మ్యాచింగ్ అవుతాయి అనేసి, డిజైన్ బాగున్నాయి అనేసి 2 అయితే తీసుకొచ్చుకున్నాను. బాగున్నాయి అని. నా బ్లౌజెస్ అయితే ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. నాకు కొంచెం ఎలా ఉన్నాయి అనేది చెప్పండి. మిగిలినవి 2 అయితే స్టిచ్చింగ్కి ఇచ్చాను. అవి వచ్చినాక అవి ఎలా ఉన్నాయి అనేది అప్పుడు షేర్ చేస్తాను మీకు. అది ఒకటి వచ్చేసరికి మెరూన్ కలర్ వస్తుంది. ఇంకొకటి వచ్చేసరికి డార్క్ పింక్ షేడ్ వస్తుంది. చూపిస్తాను అవి కూడా వచ్చాక. టైలర్ దగ్గర ఉన్నాయి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. అలానే మన వీడియోస్ మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే కనుక కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాం మీకోసం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి.